ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ ప్రజా విజయమని తెలంగాణ కాంగ్రెస్ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ తో కేంద్ర ప్రభుత్వ పతనం ప్రారంభమైందని మంత్రులు తెలిపారు. దేశ ప్రజలకు మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి ఇది తొలి మెట్టని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్య మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది భారతదేశంలోని యువత విజయం. ఈ కేంద్రంలో వారి అధికారం రానప్పుడు ఇదే యువత వారికి బాసటగా నిలబడ్డది. ఈరోజు ఈ యువతతోనే వారి యొక్క ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే వారి పతనం మొదలైంది. ఈ మోడీ జవాబు చెప్పాలి, అదేవిధంగా అమిత్ షా జవాబు చెప్పాలి. చేసింది పొరపాటు, మా వల్ల, మా ప్రభుత్వం వల్ల పొరపాటు జరిగింది. సుమారు 12 మంది విద్యార్థుల యొక్క బలిదానం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల వైపు వచ్చి పోలీసు వాళ్ళు విచక్షణ రహితంగా ఏదైతే వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం కానీ, అదేవిధంగా వారిపై దాడిపై తీవ్రంగా మేము బాధపడుతున్నాము, క్షమాపణ కోరాలి. మరి ఇలాంటి పరిస్థితుల లోపల నిజంగా రాహుల్ గాంధీ గారు ధైర్యంగా ప్రధానమంత్రి ఇంటి ముందరపై నిరసన తెలియజేయడం, న్యాయమైన పరీక్ష జరిగేంత వరకు కూడా, ఈ న్యాయమైన సమస్య చివరి పరిష్కారం అయ్యేంత కూడా మా రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున గారి నాయకత్వం లోపల మా యువతకు అండగా ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా. ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గక తప్పదు అనేటువంటి మాటకి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారి రాజీనామా ఒక తార్కాణం. ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం. దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ఇలాంటి లీకేజ్ జరగకుండా సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది.